మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల సమీపంలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్టకు వెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి నందిని, 4 నెలల శిశువు కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వనపర్తి సమీపానికి చెందిన ఈ కుటుంబం ఉదయం సమయంలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవింగ్ లో అప్రమత్తత లేకపోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చంటూ అధికారులు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల సమయంలో NH44 స్నేహ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ముందు ఒక లారీ రోడ్డు పక్కన కంప్లీట్ రోడ్ దిగేసి అరటిపండ్ల లోడ్తో ఉన్నటువంటి లారీ ఆగి ఉన్నది. అతను కలెక్టర్ కోసమని ఆపినని చెప్తుండ్రు. ఎవరు రోడ్ కింద ఉన్నది. ఈ యొక్క కార్ అనేది కంచరావుపల్లి గ్రామానికి చెందినటువంటి పుల్లూరు ప్రకాష్ రెడ్డి, అతని భార్య మరియు 4 నెలల బాబుతోటి అతను మనకు తెలిసిన సమాచారం ప్రకారం అతను యాదగిరిగుట్ట పోవడానికి బయలుదేరిండు. సో బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఆ రోడ్డు పక్కకు ఆగి ఉన్నటువంటి లారీని అతివేగంగా ఢీకొట్టడంతో అతని యొక్క భార్య పేరు నందిని, అలా అదే విధంగా